జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారియందు లక్ష్యముంచెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలు ఐగుప్తు దేశములో గోషెను యొక్క ప్రాంతములో దేవుని బిడ్డలారా దాదాపుగా 430 సంవత్సరాలు అక్కడ ఉండిపోయారు. ఈ 430 సంవత్సరాల్లో వారు బానిసత్వంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా దాస్యపు కాడి కింద ఉన్నారు. వెట్టి పనులు చేస్తున్నారు. వాళ్ళు చాలా బాధాకరంగా ఉంది, చాలా వేదనకరంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. దేవుని బిడ్డలారా వెట్టి పనులు చేస్తున్నారండి, దాస్యపు కాడిని పెట్టుకున్నారండి. ఇక వాళ్ళు ఆ వెట్టి పనులను బట్టి, ఆ వెట్టి చాకిరిని బట్టి, ఆ ఇనుప కొలిములో వారు ఉండుటను బట్టి దేవుని బిడ్డలారా వారు ఏం చేశారంటే ఇశ్రాయేలీలో దేవునికి మొరపెట్టినట్లు వాక్యంలో రాయబడింది. దేవా, ఎంతకాలం అయ్యా ఈ యొక్క వెట్టి పనుల్లో, అయ్యా ఇంతకాలం తరతరాల యొక్క వెట్టి పనులు అయ్యా, ఇప్పటికే 430 సంవత్సరాలు ఇక్కడ ఉన్నామయ్యా మేము అని వారు విరిగిన హృదయముతోనూ నలిగిన మనసుతోనూ దేవుని యొద్దకు వచ్చి ఒక ఐక్యత కలిగి, ఒక యూనిటీ కలిగి వారందరూ దేవుని బిడ్డలారా ప్రార్థన చేశారు, దేవునికి మొర్ర పెట్టారు. వారి మొర్ర దేవుని యొద్దకు వెళ్ళినట్లు వాక్యములో రాయబడింది. వారి మూలుగును దేవుడు, వారి కన్నీళ్లను దేవుడు విన్నాడు. దేవుడు వారి యందు లక్ష్యముంచాడు. దేవుని బిడ్డలారా ఇక తన బిడ్డల పక్షాన దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి ఐగుప్తు దేశాన్ని గడ్డలాడించాడు. ఇస్సాకు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని తన బిడ్డలెడల లక్ష్యం ఉంచాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలరా, ఈరోజు ఒక కుటుంబం ప్రార్థన కుటుంబంగా ఉండాలి. ఈరోజు సంఘము ఒక ప్రార్థనా సంఘం కలిగి ఉన్నప్పుడు, ఆ రోజు ఇశ్రాయేలులు దేవునికి మొర పెడితే, ఇశ్రాయేలుల మూలుగులు దేవుని సన్నిధికి వెళ్ళిపోతే దేవుడు వారిని లక్ష్యం ఉంచాడు. ఎప్పుడంటే వారు మొర పెట్టినప్పుడు, వారు కన్నులు కార్చినప్పుడు, వారు ప్రభుకు తమ స్థితిని చెప్పుకున్నప్పుడు ప్రభు వాళ్ళని లక్ష్యం ఉంచి వారి కొరకు పరలోకం నుండి దిగి వచ్చి దేవుని బిడ్డలారా మోషేకు తోడుగా ఉంటూ పరిచర్యలో అహరోను, మిరియామును వాడుకుంటూ వీరి ద్వారా దేవుడు లక్షల కాల్బలాలను, పురుషులను, స్త్రీలను, యువతులు, వృద్ధులు, వృద్ధురాన్లు అందరినీ దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ యొక్క జనాంగాన్ని ఐగుప్తు దేశముల నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. వారిని విడిపించటానికి ఈ లోకములో ఎవరికి శక్తి లేదు, కానీ వారు మొరపెట్టాడు. దేవుడు వారికి సమీపాన ఉండి వారికి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఐగుప్తు దాసత్వపు కాడి కింద వారు ఉండకుండగా స్వాతంత్రాన్ని మహిమగల దేవుడు వారికి అనుగ్రహించాడండి. అందుకే యేసు ప్రభు అంటాడు, సత్యము స్వతంత్రులుగా మనల్ని చేయగలుగుతుంది. అందుకే దేవుని బిడ్డలరా అన్నో స్వార్థ చెబుతామన్నో దాంట్లో కింద కూడా ఒక లైన్ ఉంది. దేవుని బిడ్డలరా, ఏసే మార్గము రన్నో, ఏసే సత్యము రన్నో, ఏసే జీవము రన్నో చక్కగా పాట రాశారు. ఏసే రాజుబాబు అన్న కూడా పాట రాశాడు. దేవుని బిడ్డలరా, నిబంధనార్జనలు అనే మొదటి పాటలో మరి ఏసే ఎవరు నువ్వేమనుకున్నావు, ఏసే మార్గము, ఏసే జీవము, ఏసే సత్యమని చక్కగా దేవుని బిడ్డలరా మరి పాటలు రాశారు. నేను ఒక మాట చెప్తాను. బైబిల్లో ఒక మాట ఉంది, ఈ లోకములో ఎంత విద్యవేత్త అయినా, ఈ లోకములో
ఎంత అధికారైనా, ఈ లోకంలో ఎంతో గొప్పవాడైనా, ఈ లోకంలో అన్ని ఘనతలు అన్ని స్థితులు కలిగి ఉండొచ్చు, కానీ యేసు ప్రభును సొంత రక్షకుని అంగీకరించకుండగా ఎంతటి గొప్పవానికైనా పరలోకం ఉండదని పరిశుద్ధ గ్రంథం తేటగా సెలవిస్తుంది. ఆయన పక్షపాతి కాడు. ఈమె అందంగా ఉంది, వీడు అందంగా ఉన్నాడు, వీడు భూమి మీద కోటీశ్వరుడు, వీడు భూమి మీద ఎన్నెన్నో సంపాదించుకున్నాడు, వీడికి పరలోకం ఇద్దామనుకోడు దేవుడు. అట్లా కాదు. అట్లాంటికి ఎవనికి ఇయ్యాడు పరలోకం ప్రభు. ఎవనికి ఇస్తాడంటే, దేవుని బిడ్డలారా, ఎవడితే నమ్మి బాప్తిస్తం తీసుకొని రక్షించబడతాడో వాడేమవుతాడు? దేవుని బిడ్డలారా, రక్షించబడతాడు. యేసు ప్రభు పునరుత్థాన తర్వాత తిరిగి ఆయన లేచినప్పుడు చెప్తాడండి. దేవుని బిడ్డలారా, ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారు రక్షింపబడుదురని యేసు ప్రభులు వారు చెప్పారు. యేసు ప్రభును సొంత రక్షకుని అంగీకరించిన వారికే పరలోక మోక్షం ఉంటుందని పరిశుద్ధ గ్రంథం తేటగా లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఓకే, దేవుని బిడ్డలారా, నేను 3 విషయాలు మీ ఎదుట చెప్పాలనుకున్నాను. మొదటిగా, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులు ఏం చేశారంటే మొరపెట్టారు. అయ్యా, ఎంతకాలం మేమయ్యా ఈ యొక్క బానిసత్వములో ఉండాలయ్యా అని వారు మొరపెట్టారు. వారు ప్రార్థించారు. దేవుడు దిగి వచ్చాడు, వారిని విడిపించి వాగ్దాన దేశానికి మహిమ గల దేవుడు నడిపించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు అలాంటి ప్రార్థన ప్రతి ఇంటిలో, ఈరోజు అలాంటి ప్రార్థన ప్రతి సంఘములో ఉంటే కాన ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి జీవము గల దేవుడు స్వతంత్రులుగా ఆయన చేయగలుగుతాడు. చప్పలు కొట్టి ప్రభునామానికి కనపడదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలమయ్యా ఈ దాసత్వపు కాడి కింద మేము ఉండాలి? ఎంతకాలం ఈ బానిసత్వములో మేము వెట్టి పనులు, వెట్టి చాకరి మేము చేయాలా అని వారు మొరపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు వారికి సమీపస్థుడై వారిని ఏం చేశాడంటే విడిపించాడు. ఐగుప్తు దేశాన్ని తెగుళ్ళతో నాశనం చేశాడు. ఐగుప్తు దేశమంతా కూడా గడగడలాడించాడు. ఐగుప్తు దేవతలకు ఆ మహిమగల దేవుడు తీర్పు తీర్చాడని వాక్యములో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల యొక్క గుడారాలలో, ఇశ్రాయేలు యొక్క ఇళ్లలో, నివాసములలో వెలుగు ఉంది. సత్రాహం అదే ఐగుప్తుల యొక్క ఫరో యొక్క అంతఃపురములో అతని యొక్క సైనికులు దేశమంతా కూడా కట్టిక చీకటి 3 దినాలు తానున్న చోట్ల నుంచి ఎవడు లేవలేకపోయినాడంట. ఎంత బాధకరం, ఎంత వేదనకరం. అలాంటి ఎన్నెన్నో తెగుళ్ళు దేవుడు ఐగుప్తు దేశం మీదకి చేసి 10 తెగుళ్ళు పంపాడండి. ప్రతి ఇంటిలో దేవుని బిడ్డలారా జ్యేష్ఠ కుమారుడు, పెద్ద కుమారుడు చనిపోయినట్లు చేశాడండి. ఆయన ఎవరు, ఎలాంటి గొప్ప దేవుడో నిరూపించుకున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదంట ఆ దేశంలో. ఆ విధంగా దేశాన్ని వణికించి గడగడలాడించి తన బిడ్డలకు స్వాతంత్రించిన దేవుడు మార్పు లేనివాడు. ఈ రోజు వరకు కూడా మార్పు లేనివాడు. ఆకాశం భూమి గతించిపోయినా ఆయన మార్పు లేనివాడు. అలాంటి మార్పు లేని దేవుని యందు మనం కూడా విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో ఆయన పాదాల మీద పడి ప్రార్థించి మొరపెట్టి దేవుణ్ణి మహిమపరచాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది మొదటి విషయం. రెండో విషయము, దేవుని బిడ్డలారా, దినవృత్తాంతములు 2వ గ్రంథం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనం. 18వ అధ్యాయము 31వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందామండి. 18:31. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిది కానీ యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోనట్లు చేసెను. చాలు చాలు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యములో యూదారాజైన యెహోషాపాతు కనబడతాడు. యూదారాజైన యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజైన ఆహాబుతో యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా, సిరియా రాజు ఏం చేస్తాడంటే
మీరు అలుపులతో గనులతో ఎవరితో మీరు పోరాడొద్దు, కానీ ఇశ్రాయేల్ రాజుతోని మీరు పోరాడాలి, అతన్ని యుద్ధంలో ఓడించి అతన్ని చంపివేయాలని సిరియా రాజు తన సైనికులకు, తన బలగానికి సెలవిస్తాడు. ఈ సిరియా రాజు మీదకి ఇశ్రాయేల్ రాజు, ఈదో రాజు ఇద్దరు కలిసి, ఈ రాజులు వారి బలాలు కలిగి యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ సిరియా రాజు యొక్క సైనికులు, అతని యొక్క అధిపతులు, అతని శూరులు, అతని యొక్క బాల్యాఢ్యులు, దేవుని బిడ్డలారా, ఎవరి రథం చుట్టూ చుట్టుకుంటారంటే యూదా రాజైన యెహోషాపాతు రథం చుట్టూరు చుట్టుకుంటారు. ఎందుకు చుట్టుకుంటారంటే ఇతడే ఇశ్రాయేల్ రాజు అనుకొని దేవుని బిడ్డలారా అతన్ని ఏం చేస్తారంటే చంపాలని, అంబులు వేయాలని చూస్తారు. దెబ్బకు ఇక విల్లులు విసిరాలని, ఒక దెబ్బకు అంబులు వేయాలని, ఒక దెబ్బకు కత్తితో అతను చంపివేయాలని ఆ రథం చుట్టూరు చుట్టుకుంటారండి. చూడండి, రథం చుట్టూరు చుట్టుకున్నప్పుడు ఆ సమయంలో ఇతడు కూడా యుద్ధం చేయగలుగుతాడు. ఇతని కాడ అంబులు అందించేవాడు వీరుడు ఉన్నాడు. యెహోషాపాతు రాజు కూడా అంబులు అందించేవాడు ఉన్నాడు రథం మీద. అయితే దేవుని బిడ్డలారా, రేయ్ అమ్ముదారా అనలేదు, చెప్పలేదు. నా చుట్టూరు చుట్టుకుంటారా, నాకెంత శక్తి ఉందో తెలుసా, నాకెంతో బలం ఉందో తెలుసా, నేనెంత యుద్ధము చేయగలుగుతాను అని తన శక్తిని, తన జ్ఞానాన్ని, తన తెలివిని, తన బలాన్ని, తన యొక్క నైపుణ్యతను అక్కడ చూపలేదు. కానీ ఆ రథం మీదనే ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టాడు. ఆ రథం మీదనే ప్రార్థన చేశాడు. దేవా, నా రక్తాన్ని ఒలికించటానికి, దేవా నా తలను తీయటానికి, దేవా నన్ను చంపటానికి, దేవా నన్ను నిర్మూలన చేయటానికి నా రథం చుట్టూరు ఈ శత్రువులు చుట్టుకున్నారయ్యా, నా రథం చుట్టూరు ఈ శత్రువులు చుట్టుకున్నారయ్యా అని దేవునికి మొరపెట్టగా ఆ చుట్టుకున్న వారందరూ కూడా తొలగిపోనట్లు మహిమగల దేవుడు చేసెను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో కూడా మన కుటుంబాలు కూల్చటానికి, మన ప్రాణాలు తీయటానికి అప్పులు మన చుట్టూరు చుట్టుకోవచ్చు. దేవుని బిడ్డలారా, వ్యాధులు మన చుట్టూరు చుట్టుకోవచ్చు, శోధనలు మన చుట్టూరు చుట్టుకోవచ్చు, ఇరుకులు మన చుట్టూరు చుట్టుకోవచ్చు, అపాయములు మన చుట్టూ చుట్టుకోవచ్చు. ఎన్నో శోధనలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో జబ్బులు మన చుట్టూ ఉండొచ్చు. కానీ దేవుడు సమీపానుంటే, దేవునికి మనం మొరపెడితే నిజముగా అవన్నీ తొలగిపోనట్లు చేయుటకు సర్వశక్తిమంతుడైన జీవము గల దేవుడు మనకున్నాడని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో వ్యాధులు, ఎన్నో శోధనలు, దేవుని బిడ్డలారా, ఎన్నో భయంకరమైన ఇరుకులు వచ్చినాయి. అయితే వాటిలో దేవుడు ఏం చేశాడంటే అవన్నీ ఒక్కొక్కటి తొలగిపోనట్లు దేవుడు చేసి సజీవ లెక్కలు పెట్టాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. వచ్చిన ఆ సైనికులు, దేవుని బిడ్డలారా, చంపాలని చుట్టుకున్నారో, అతన్ని తల తీయాలని చుట్టుకున్నారో. అయితే రథం మీదనే దేవునికి ఏం చేశాడు, అతడు మొరపెట్టాడు. రథం మీదనే దేవునికి ఏం చేశాడండి, మొరపెట్టాడు. చూశారండి, రథం మీద దేవునికి మొరపెడితే ఉన్న వారందరూ తొలగిపోనట్లు చేశాడు. మనం కూడా ఉన్న స్థితిలో మనం ఏం చేయాలంటే మొరపెట్టి ప్రార్థించి దేవుని వైపు చూసే అనుభవం మనం కలిగి ఉండాలి. స్తోత్రం. ప్రధాన యాజకుడైన యేసు యందు మనం లక్ష్యం ఉంచాలని వాక్యము సెలవిస్తుంది. సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తి మంతుడని వాక్యం సెలవిస్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. అవును దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు మొరపెట్టారు. దేవుడు వారికి సమీపస్తుడై వారిని విడిపించాడు, వాగ్దాన దేశానికి నడిపించాడు. యెహోషాపాతు ఈదో రాజు మొరపెట్టాడు, దేవుడి కీడు నుండి మరణం నుండి తప్పించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము దేవుని దగ్గరికి సమీపాన వెళ్ళటానికి యేసు రక్తాన్ని ప్రవహింపజేశాడు. యేసు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడండి. దేవుని దగ్గరికి వెళ్ళటానికి యేసు తన రక్తాన్ని కార్చి దేవునికి సమీపస్తులుగా మనం చేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ లోకములో ధనం ఉంటే, ఈ లోకములో విద్య ఉంటే, ఈ లోకములో ఇంకా ఎన్నెన్నో ఐశ్వర్యాలు, ఈ లోకంలో ఎన్నో గొప్పతనాలు ఉంటే ఒకవేళ గొప్ప వాళ్ళకు నువ్వు సమీపస్తుడై వెళ్తావో, కానీ అందరికాడికి గొప్పవాడైన దేవునికి సమీపస్తులం కావటానికి యేసయ్య మన కొరకు రక్తాన్ని కార్చాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కూర్చున్న మనం
దేవుని బిడ్డలారా, ఈ లోకంలో గొప్ప గొప్ప అధికారులకు కానీ, మన రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్ళకి కానీ, మన దేశాన్ని పాలిస్తున్న పాలకులకు కానీ మనం సమీపస్తులుగా పోవాలంటే మనతో కాదు. కానీ సర్వశక్తుడైన దేవుడు ఉన్నాడు. ఆయన చేతుల్ని ప్రభుత్వాలన్నీ కూడా ఉన్నాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆయనకు సమీపస్తులం కావటానికి యేసయ్య రక్తాన్ని కార్చాడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి ప్రతిరోజు 2:45 గంటలకు లేచి 3 నుంచి 4 వరకు ప్రార్థన చేశాను. దేవా, మరి నువ్వు ఎట్ట చేస్తావు, ఈ స్థలానికి పట్టయిపోయాలి ప్రభు అని ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు అనుకోకుండా దేవుని బిడ్డలారా, ఎంఆర్ఓ ద్వారా దేవుడి స్థలాలకు పట్టనిప్పించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆహా, దేవుని బిడ్డలారా, యేసు బలిపీఠం దగ్గర మనం చేసిన ప్రార్థన ఎన్నడూ వ్యర్థం కాదు. తప్పగా అది ఏదో ఒక రోజు దేవుని ద్వారా కార్యాన్ని జరిగిస్తుందని నా అనుభవపూర్వకంగా జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. అద్భుతం అండి. నేను పాశ్రమ కొరియన్ సుగన నంద్యాల వెళుతున్నాం. పోలీసు వాళ్ళది మ్యారేజ్ రోజు ఉంది. రామన్నాడు వెళ్ళాం. ఎట్లా ఇస్తాలంటే పట్ట చేయలేదంటే వెంటనే ఎంఆర్ఓతో మాట్లాడడం. ఇక్కడికి 6 మంది అధికారులు రావడము, ఎంఆర్ఓ, ఆర్ఐ, విఆర్ఓ, తలారి, సర్వేరు, వీళ్ళందరూ రావడం, స్థలాలు చూడడం, పట్ట చేసిచ్చారు. ఎంత అద్భుతం. ప్రభుకు మహిమ కలుగును గాక. మందిరానికి పట్ట చేసి ఇచ్చారు. ఎవరు కదిలించనీకి లేదు. ఇక్కడ అధికారుల ద్వారా వచ్చింది. ఇక్కడ ఎవరే కానీ మైకి పెట్టకూడదు, ప్రార్థనలు జరగకూడదని అనడానికి వీలు లేకుండా ప్రార్థన మందిరానికి పట్ట చేసి ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎంత ఘనత, ఎంత ఘనత. ఐపీసీ పరిచర్యకు పట్ట చేసి ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అది మోకాళ్ళ మీద ఉండి రోజు ఏకున్న ప్రభుకు చెప్పేవాడిని, ప్రభువా, మున్సిపాలిటీలు అయితే దేవాలయాలకు, చర్చీలకు, మసీదులకు పన్ను అయ్యారయ్యా, మరి పట్టణాన్ని కావాలా, ఎట్లా నాయనా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా పట్టిప్పించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మనం ధైర్యంగా నిలబెట్టాడో, కదిలించనిక లేదుక ప్రభుత్వం ద్వారా. ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారా, ప్రార్థన చేశాను, దేవుడు ఆ విధంగా సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను. చాలా మాటలు ఉన్నాయి, ఒక మాట చెప్పి నేను మీకు ముగిస్తాను. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. దానికి ముందు ఎఫెసీ 2:13 కూడా రాసుకోండి. దేవుని బిడ్డలారా, చదవద్దు కానీ రెఫరెన్స్లన్నీ చదివితే టైం చాలదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువు నందు ఏక మనసు గలవారై ఇండుడని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. 4:5 మీ సహనమును సకల జనులకు తెలియబడే నీడి ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఎవరు మనకు సమీపాన్ని ఉన్నాడండి? ప్రభువు సమీపమునగా ఉన్నాడు. చూశారండి, మన సమీపాన ఎవరు లేకపోయినా దేవుని బిడ్డలారా, ప్రభువు మనకు సమీపాన ఉన్నాడు. ప్రభువు మనకు అందుబాటులో ఉన్నాడు. ప్రభువు మనకు దగ్గట్లో ఉన్నాడు. ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, దేనిని గురించి కూడా చింతపడకూడదంట. ఏమా, దేనిని గురించి చింతపడకూడదు. మనకు అప్పు ఉందా, కుటుంబ ప్రార్థనలో చెప్పాలి, వ్యక్తిగత ప్రార్థనలు చేయాలి. ప్రభువా, ఇంత అప్పు ఉంది అయ్యా, ఈ అప్పును మీరు తీర్చాలయ్యా అని ప్రార్థన చేయాలి. చింతించకూడదు. వ్యాధి రోగం ఉందా, దేవునికి చెప్పు, ప్రభు ఈ వ్యాధి రోగం ఉంది, నేను తట్టుకోలేనయ్యా అని దేవునికి చెప్పాలి. అందుకే దేనిని గురించి చింతించకూడదు. చింతిస్తే దేవుని బిడ్డలారా, మనకు షుగర్ ఎక్కువవుతుంది, బీపీ ఎక్కువవుతుంది. చింతిస్తే గుండెకు కూడా ఇబ్బంది అవుతుంది. అవును, మరి ఎక్కువ ఆలోచనలు చేయకర్రా అని చెప్తుంటారు. చింతించడం అంటే ఆలోచనలు ఎక్కువగా చేయడమే. అందుకే వాక్యం చెప్తుంది, దేవుని పిల్లలమైన మనము, దేవుని బిడ్డలమైన మనము ఎక్కువగా చింతించక, చింతపడక, దేనిని గూర్చి చూడండి, దేనిని గూర్చియు చింతపడకుడి కానీ దేనిని గూర్చి కూడా చింతపడకండి.
ఇంట్లో వివాహాలు జరగలేదని చింతపడకూడదు, వ్యాపారం సరిగా జరగలేదని చింతపడకూడదు, జాబులో చాలా తక్కువ వస్తుంది అమౌంట్ని చింతపడకూడదు, సేవలో చాలా తక్కువ వస్తుందని చింతపడకూడదు. నేను పాశ్రమ ఏం చేస్తామంటే, ఈరోజు మీరు అందరూ వెళ్ళిన తర్వాత రాత్రి భోజనం చేసిన తర్వాత వచ్చి ఈరోజు మోకాలు ఉంటాం. ప్రభువా, ఈ నెలంతా మమ్మల్ని పోషించావయ్యా, ఈ నెలలో నువ్వు మాకు ఇంత సహాయం చేసావయ్యా, నీకు కృతజ్ఞతలు వందనాలయ్యా. రేపు నెల కొంచెం ఎక్కువ పెంచునైనా, మాకు ధనం మీద ఆశ కలిగి కాదు ప్రభువా, కొన్ని కట్టేటున్నాయి కాబట్టి నువ్వు మాకు కొంచెం ధనం ఎక్కువ సహాయం చేయాలి అని దేవునికి చెప్పుకుంటామండి. అందుకే దేనిని గురించి చింత పడకుడి. అందుకే సామెతల గ్రంథం రాయబడింది, యేసు ప్రభు వలన మనకు వచ్చుబడి వస్తుందని. ఆయన ప్రేరేపించకుంటే, ఆయన హృదయాలు తిప్పకపోతే, ఆయన కదిలించకపోతే మన కడుకు ఒక రూపాయి కూడా రాదు. అందుకే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథములో 8వ అధ్యాయము 19వ వచనములో చూశారా, ప్రతి వారు కూడా 1వ తారీఖు నుంచి 30వ తారీఖు లాస్ట్ రోజున ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఇంట్లో మీరు దేవుని బిడ్డలారా, దేవా ఈ నెలంతా పోషించి సంరక్షించావయ్యా, ఈ నెలలో మాకింత రాబడి ఇచ్చావు, నీ కృతజ్ఞతలయ్యా, రేపు నెల ఎక్కువ సహాయం చేయి ప్రభు అని దేవుని అడగాలి. అడగకపోతే దేవుడు ఇయ్యడు. అడగాల దేవుణ్ణి. ఉంది అక్కడ చెప్పింది, చక్కగా ఉందిగా. మరి ఆయన మన విమోచకుడు, ఆయన మన యజమానుడు, ఆయన మనకు తండ్రి అని రాయబడింది. ఇంకా ఆయన అడగకపోతే ఎవరిని అడుగుతాం మనం? తప్పక ఆయనను అడగాలి. అందుకే ప్రతి నెల 30 రోజు వచ్చినా 31 వచ్చినా లాస్ట్ రోజు మేము మోకాలుండి ప్రార్థన చేస్తాం. విషయం ప్రభువా, రేపు 1వ తారీఖునైనా, రేపు 1వ తారీఖు నుంచి వచ్చే నెల 30 రోజులు ఉంటే ప్రతిరోజు మాకు నీ వలన వచ్చుబడి కావాలయ్యా. నువ్వు యా నుంచి పంపిస్తావు, ఎక్కడి నుంచి పంపిస్తావు, మాకు ఈ నెల కొంచెం ఎక్కువ కావాలా. ధనాన్ని మేము ఆశించి అడగడం లేదు. గోడలు కట్టాలి, పైన స్లాబులు వేయాలి, పనులు ఎన్నెన్నో ఉన్నాయి ప్రభువా. మరి డబ్బు కూడా అవసరమే నాయనా, నువ్వు తెప్పియాలి నాయనా, నువ్వు రప్పించాలి, నువ్వు కార్యాలు చేయాలి, రేపండి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. స్తోత్రం. అందుకే దేనిని గురించి చింత పడకుడి. కానీ ఆ తర్వాత అంటాడు, ఏమంటాడు అక్కడ, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత. ప్రార్థన అంటే చెప్పుకొని వెళ్ళిపోయాడు. విజ్ఞాపన అంటే ఇంకా అది వచ్చేంత వరకు కూడా ఇంకా విజ్ఞాపన చేస్తూనే, జరిగేంత వరకు చేస్తూనే ఉండాలి. అందుకే బైబిల్ రాయబడింది, నీతిమంతుని విజ్ఞాపన మన పూర్వకమైనదై బహుబలంగా ఉంటుందంట. ఏమండి, నీతిమంతుని విజ్ఞాపన ఎట్లుంటుంది? మనపూర్వకంగా చెప్పుకుంటాడంట దేవునికి. మనపూర్వకంగా చెప్పుకుంటే అది బహుబలంగా ఉంటుందంట. అందుకే ఆ మాట రాస్తూ దాని తర్వాత ఏమంటాడంటే, ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడేగా. అతడు ప్రార్థన చేస్తే ఏంటంటే 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోయిందంట. మళ్ళీ ప్రార్థిస్తేనే వర్షం కురిసింది. అంటే అంత ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఈరోజు ఆసక్తి మనకు తగ్గిపోయింది. ప్రార్థనలో ఆసక్తి లేదు, శరీరం సహకరించడం లేదు, శరీరాన్ని ప్రార్థనలో నిలబెట్టడం లేదు, శరీరాన్ని ప్రార్థనలో దేవుని బిడ్డలారా నలగొట్టడం లేదు, శరీరాన్ని ఉపవాసాల్లో నలగొట్టడం లేదు. దేనిని గురించి మీరు చింతపడకూడదు, కానీ ప్రార్థన విజ్ఞాపనల చేత. తర్వాత కృతజ్ఞత. ఏమంటారు చూడండి, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపాలు. అబ్బా ఎంత అద్భుతం అండి. మన విన్నపాలు ఎవరికి తెలియజేయాలి? దేవునికి తెలియజేయాలి. మొన్న సత్యరాజు అయ్యగారు ఒక మాట అంటున్నాడు యేసేపుతో, యేసేపు నువ్వు నీ భార్య ఉపవాసం ఉండండి, దేవునికి చెప్పండి అంటున్నాడు. అంటే మీ విన్నపాలు దేవునికి చెప్పండి, లేపుతాడు, నడిపిస్తాడు ఇంటికాడికి అని. నిజంగా దేవుని బిడ్డలారా, మన విన్నపాలు దేవునికి తెలియజేయాలి. దేవా, ఈ నెల నాకు ఇంత అమౌంట్ అవసరం. దేవుడు టయానికి కూర్చోకపోతే అసలు ఈ పిల్లర్స్ వేయలేము, స్లాబ్ కూడా వేయలేమండి. దేవుడు అద్భుతంగా ఒక్కొక్కటి తన బిడ్డలను రేపి తెచ్చిచ్చాడు. దేవుడు అన్నీ సరళం చేస్తాడు మార్గాలు. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. అవును దేవుని బిడ్డలారా, ప్రార్థన మనకు కావాలి. తనకు మొరపెట్టి వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ దేవుడు సమీపాన ఉన్నాడా? నీ సమీపాన నీ వాళ్ళు లేకపోవచ్చేమో, బాధపడద్దు. కానీ దేవుడి నీ సమీపాన ఉంటే అంతకు భాగ్యం మరొకటి లేదు. స్తోత్రం.
నీ సమీపాన దేవుడు ఉంటాడు ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు. ఏమండి, ఏబుకు దేవుడు సమీపాన ఉన్నాడండి. ఏబు స్నేహితులతో అంటాడు, నా కష్టాల్లో, నా వ్యాధుల్లో, నా రోగములో దేవుడు నా సమీపాన ఉంటాడు. నా సమీపాన నాకు అన్నీ ఉన్నప్పుడు అందరు నా సమీపన్నారు. నాకు అన్ని ఆస్తులు పోయినాక, ఆరోగ్యం పోయిన తర్వాత భార్య కూడా సమీపాన లేదు. నా అన్నదమ్ములు, నా తోటి అక్క చెల్లెలు అన్నదమ్ములు నాతో పాటు లేరు. కానీ దేవుడు ఒక్కడే నా దగ్గర వచ్చిపోతున్నాడు. దేవుడు ఒక్కడే నా దగ్గరికి వస్తున్నాడు, ఉంటున్నాడు, సమీపాన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఉంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఉంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. నా భార్య అన్నది ఎంతకాలమయ్యా దేవుడు 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 అంటూ దూషించి చచ్చిపోయింది. ఆమెనే నా సమీపాన లేదు. దేవుని బిడ్డలారా, ఇక అతని పని వాళ్ళు అతని సమీపాన లేరు, అతని అన్నదమ్ములు అక్క చెల్లెలు సమీపాన లేరు. కానీ దేవుడు తన దగ్గరికి వచ్చిపోతున్నాడని స్నేహితులకు చెబుతున్నాడు. బుద్ధి తెచ్చుకోర్రా, దేవుడు మీరు సమీపాన లేరు కానీ దేవుడు నాకు సమీపాన ఉన్నాడు. నాకు అన్ని ఉన్నప్పుడు మీరు సమీపాన ఉన్నారు, కానీ ఇప్పుడు దేవుడు నా సమీపాన ఉన్నారు. చూడండి, ఏబు గ్రంథం ఒక మాట రాయబడింది. మంచి అద్భుతమైన ప్రసంగము. దేవుని బిడ్డలారా, మీకు క్లుప్తంగా చెప్తున్నాను. ఏబు గ్రంథములో, ఏబు గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఇదిగో, అబ్బా, ఇదిగో స్నేహితులారా, ఆయన నా సమీపాన గడచి ఉండిపోతున్నాడు, కానీ నేను ఆయనను కనుగొన లేను. నా చేరువన ఆయన పోవుచున్నాడు, ఆయన నాకు కనబడ్డాడు. చూశారండి, ఎవరి దగ్గరికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారట? దేవుడు వస్తున్నాడు, పోతున్నాడు. ఎందుకు? నిలబడినాడు దేవుని కొరకు నిలబడినాడు కాబట్టి దేవుడు వస్తున్నాడు. భూమి మీద నా కొరకు నిలబడినాడు. ఆస్తులు పైన నిలబడినాడు, కుమారులు పైన నిలబడినాడు, బిడ్డలు పైన నిలబడినాడు, ఆస్తులు పైన నిలబడినాడు, ఆరోగ్యం పైన నిలబడినాడు. వాని కాడికి నేను పోతాని దేవుడు వచ్చాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఆస్తులు పోతే, సంతానం పోతే, ఆరోగ్యం పోతే ఇంక యాడ దేవుడు ఉన్నారు అనుకుంటాం మనం. కానీ అన్ని పోయినా దేవుడు ఉన్నాడో. నేను నమ్ముకున్నవాడు నమ్మదగిన దేవుడు. ఏబు ప్రాణాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, నా ప్రాణము, మీ అందరి ప్రాణాలు కూడా దేవుని దృష్టికి ప్రియముగా ఉండాలి. ప్రియముగా ఉండాలంటే అన్ని విషయాలలో మనము నిలబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అన్ని పైన, ఆస్తుల పైన, సంతానం పైన, దేవుని బిడ్డలారా, ఆరోగ్యం పైన, మొత్తం పైన దేవుని కొరకు నిలబడినాడు. కాబట్టి దేవుడు ఏబు దగ్గరికి వస్తున్నాడు, పోతున్నాడని స్నేహితులకు చెబుతున్నాడు. మనం కూడా మన వాళ్ళకు చెప్పగలగాలి, దేవుడు నా పక్కన గడిచి కొంతకాలం ఉంటూ ఆయన పోతున్నాడు, నా చేరవన పోతున్నాడు, నా పక్కన వస్తున్నాడు, పోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సమీపాన ఉన్నాడు. దేని గురించి చింతపడకుండగా, దేనిని బట్టి మనం దిగులు, కలవరం, కలత చెందకుండగా విన్నపాలు హృదయపూర్వకంగా తెలియజేద్దాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాఘనుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తోత్రములు కలుగునుగాక. సర్వాధికారివైన మా యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, 8వ పెంతెకొస్తు వార్త పండగలకు ఆఖరి దినాన ఈ లైవ్ ద్వారా కొన్ని మాటలు మాట్లాడుటకు నువ్వు చూపిన కృపను బట్టి తండ్రి నీకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు. విత్తబడిన వాక్కులను లైవ్ ద్వారా వింటున్న వారిని, సంఘస్థులను, వచ్చిన బిడ్డలను దేవా, వారి హృదయాల్లో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు మొరపెట్టి మేము ప్రార్థన చేయగలిగితే మా సమీపన ఉంటావని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలీయులు మొరపెట్టారయ్యా, వారికి నువ్వు సమీపాన ఉండి దాసత్వం నుంచి విడిపించారయ్యా. మీకు స్తోత్రాలయ్యా. రథం మీద మొరపెట్టాడయ్యా రాజైన యెహోషాపాతు.
అతన్ని చుట్టుకున్న వారందరికీ కూడా శత్రువులు తొలగిపోనట్లు చేశారయ్యా. ఈరోజు నా జీవితాల్లో, కూడి వచ్చిన బిడ్డల జీవితాల్లో, ఈ లైవ్ ద్వారా వింటున్న వారి జీవితాల్లో ఏవైతే చుట్టుకున్నాయో, ఆ రోజు యెహోషాపాతు యొక్క ప్రాణాన్ని తీయటానికి, అతన్ని చంపటానికి, అతని రక్తాన్ని ఒలికించటానికి, అతని తలను తీయటానికి, అతని భూమి మీద లేకుండా చేయటానికి శత్రువులు చుట్టుకున్నారయ్యా. ఉన్నపాటిని రథం మీద మొరపెట్టాడు అతడు. శత్రువులు తొలగిపోనట్లు నువ్వు చేశావయ్యా. ఈరోజు నా జీవితంలో, మా కుటుంబాల్లో, పరిచర్యలో, ఈ లైవ్ ధార వింటున్న వారి జీవితాల్లో, కుటుంబాల్లో ఏవైతే చుట్టుకున్నాయో, రక్షణ పొందకుండగా, దేవా ఆరోగ్యం పొందకుండగా, స్వస్థత పొందకుండగా, నీ మందిరానికి రాకుండగా, సర్వస్థితిలోకి రాకుండగా ఏవైతే చుట్టబడినాయో అవన్నీ తొలగింపచేసి నిన్ను మహిమపరిచేవారిగా, నీకు సాక్షులుగా చేయాలని ప్రార్థిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి ప్రభువా, ఏబు కూడా ఆస్తులు కోల్పోయినప్పటికీ, ఏబు ఆరోగ్యాన్ని కోల్పోయినప్పటికీ, సంతానం కోల్పోయినప్పటికీ, ఏబు నీ కొరకు నిలబడినప్పుడు ఏబు దగ్గరికి మీరు వస్తున్నారు, పోతున్నారయ్యా. ఏబు దగ్గరికి మీరు వస్తున్నారు, పోతున్నారయ్యా. అవును తండ్రి, ఈ లోక సంబంధమైనటివి తండ్రి ఏది కోల్పోయినా ప్రభువా, అయ్యా నీ కొరకు మేము నిలబడాలయ్యా. అట్టి విశ్వాసం, నమ్మకం మాకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలయ్యా. దేవా, కడవరకు నీ కొరకు నిలబడాలి, ఏబు వలె సహాయం చేయండి ప్రభువా. నాయన నీకు వందనాలు తండ్రి. దేవా, నువ్వు మాకు సమీపాన ఉన్నావు కాబట్టి దేనిని బట్టి మేము చింతించకుండగా ప్రభువా, ప్రార్థన విజ్ఞాపనల కృతజ్ఞత పూర్వకముగా తండ్రి విన్నపాలు నీకు తెలియజేయాలని రాయబడిందయ్యా. నువ్వు మాకు సమీపాన ఉన్నావయ్యా. మా మనవులు నీతో చెప్పుకుంటాం తండ్రి. అట్టి కృప మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్కులు 30, 60, 100 ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. నైనా కూడి వచ్చిన బిడ్డలు, ఈ లైవ్ దారి వింటున్న వారందరినీ కూడా దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, కృప చూపించండి. నీకు ఇష్టమైతే వచ్చే సంవత్సరం తండ్రి కూటాలు జరుగుటకు మీరు సహాయం చేయండి. మై పొంది కృప చూపించాలని పరిశుద్ధుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన విమోచకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మికమైన సహవాసం సకల పరిశుద్ధులకు కూడిన మనకందరికీ సదాకాలం, ఈ యొక్క లైవ్ ద్వారా చూస్తున్న వారికి సదాకాలం అందరికీ తోడై ఆయన సమీపా నుండి మనకు కావలసిన మేలులు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామం సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి వచ్చిన మీకు లైవ్ ద్వారా వింటున్న వారికి అందరికీ కూడా మన రక్షకుడైన యేసు నామములో అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. ఓకే.